Hello friends, welcome to our channel Food Delights Hyderabad. బెండకాయ ఎగ్ పులుసుని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇంకొన్ని ఎగ్ రెసిపీస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెట్టాను, అవి కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. బెండకాయ ఎగ్ పులుసు తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన ఐటమ్స్: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కినాక దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఇందులో 2 స్పూన్ల పోపు గింజలు, 2 ఎండుమిర్చిలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 8 లవంగాలు, చిన్న దాచిన చెక్క, కట్ చేసిన 3 పెద్ద ఆనియన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చిలు, 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత పొడుగుగా కట్ చేసుకున్న 10 బెండకాయలను వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా అన్ని వేసి కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనియాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. 15 నిమిషాల పాటు నానబెట్టిన చింతపండును గుజ్జు తీసి ఆ చింతపండు నీళ్ళను ప్యాన్లో పోసుకోవాలి. తర్వాత ఇందులో పులుపుకు తగ్గట్టుగా సరిపడా నీళ్లు పోసుకోవాలి. పులుసు మసులుతున్నప్పుడు ఇందులో మనకు కావాల్సినన్ని గుడ్లు వేసుకోవాలి. పులుసు కాసేపు మసిలిన తర్వాత ఇందులో 2 స్పూన్ల కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు చిక్కగా రుచిగా ఉండే బెండకాయ ఎగ్ పులుసును ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.